हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वीरं वीरभयादितत्त्वभरितं वीरासनस्थं सदाः वीरश्रेष्ठनुतं विरिञ्चि विनुतं वीराधिवीरं हरिं वीरेन्द्रयोगिमानसचरं वेदान्तविद्याकृतिं वीरब्रह्ममहं भजामि सततं श्रीवीरजगद्गुरुम्। ॐ गणाधिपतये नमः। ॐ भद्रकाली समेत वीरभद्रस्वामिने नमः। ఓం కనుమపోలేరి దేవతాయై నమః. భక్త మహాశయులందరకు నమస్కారం. మన జీవితంలోనే కాక విశ్వసృష్టిలో ఈ కలియుగం ప్రథమ పాదంలోనిది. భూత భవిష్యత్తు వర్తమాన విశేషాలను నభూతో నభవిష్యతి అన్నట్లుగా ప్రబోధించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. మానవులలో మానవునిగా అవతరించి వీరం బొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అను 3 నామధేయములతో ఒకే అవతారముగా అవతరించి భవిష్యత్తు కాలజ్ఞానమును తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధిలో నిష్ఠాగరిష్ఠుడై ఉండి ధర్మ పరిపాలనం చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయులుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము శ్రీ వీరబ్రహ్మంగారు. ప్రియశిష్యుడైన సిద్ధయ్యను వెంటబెట్టుకొని లోక సంచారం 175 సంవత్సరములు సంచరించాడు. 1993 నాటికి జీవసమాధి యందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షిస్తూ అనుగ్రహించుచున్నాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలియని ఆంధ్రుడు లేడు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ చిన్న విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలుచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామహిమాన్వితమైన కాలజ్ఞానమును గూర్చి పదే పదే తలుచుకుంటాం. కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి రాశారు, అందులో ఉన్న విశేషాలు ఏమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఇంకెన్ని అని తలుచుకుంటూ జరగవలసినవి ఇంకెన్నో, అసలు ఈ కాలజ్ఞానం జరుగుటకు ఇంకెంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలో మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానమును వినిపించి తరించాలన్నదే మా కోరిక. మీ అందరికీ సమర్పిస్తున్న ఈ కాలజ్ఞానం గురించి కొంచెం వివరణ వినండి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం 5000 సంవత్సరములు పూర్తయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరముల ప్రమాణంలో జరుగుతున్నది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ మొత్తము కలిసి ఒక మహాయుగం. ప్రతి యుగమైన తరువాత ఈ సృష్టిలోని జీవరాశులు మొత్తము నాశనమవుతాయి. మరలా కృతయుగం ప్రారంభమవుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మం ప్రకారంగా సృష్టి సమస్తము నశించుటకు 4,27,000 సంవత్సరములు సుమారుగా ఉన్నది. ఈ వివరం పూర్తిగా తెలియక కొందరు తొందరపాటున 1999లో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేశారు. ఇది శుద్ధ అసత్యం. పూర్తి వివరం ఏమిటనగా, మొత్తము పశుపక్షాదులు, మానవులు మొదలగు జీవరాశులను 7 భాగములుగా చేయగా అందున 6వ భాగము మాత్రమే నశించి 1 భాగపు జీవరాశి మాత్రము జీవించియే ఉంటుంది. ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము. బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు. హరిజనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి
ప్రాణము తీయగా మళ్లీ ప్రాణం పోసినారు. కర్నూలు నవాబు గారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరలా గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినాడు. పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్ఠువ్యాధిని తన కరస్పర్శ చేత తొలగించి అనుగ్రహించినారు. బ్రహ్మరాక్షసి గర్వమణచినారు. హైదరాబాదు నవాబు వద్ద మంచినీటిచే దీపములు వెలిగించినారు. కరిగిపోవుచున్న కంచును త్రాగినారు. అహంకారపూరితులైన నంద్యాల విశ్వబ్రాహ్మణుల అహంకారమణచి పుష్పగిరి అగ్రహారంలోని బ్రాహ్మణ పండితుల చేత బ్రహ్మరథం పట్టించుకున్నారు. ఇలా ఎన్నెన్నో మహత్యాలు చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువుగా మంచి భాషలో ప్రబోధించినారు. ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనంద లహరి స్వామి చరిత్ర. సంతాన కుసుమ వాసనా సమాగత సారంగ సంగీత తరంగములు ఉయ్యాలలూగినట్లుగా ఉంది. స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మ ధన్యము. నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుతున్నవారి అదృష్టమే అదృష్టము. నిత్యము నూతనంగా బ్రహ్మంగారి పూజలు చేయగలిగిన వారి పుణ్యమే పుణ్యము. ఇవి అందరికీ దొరకదు. పూర్వజన్మ సుకృతం గలవారికే దొరుకుతుంది. అట్టి అదృష్టవంతులు మీరు. కనుకనే స్వామివారు చెప్పిన బోధలను ఈ క్యాసెట్టు ద్వారా వినగలుగుతున్నారు. శ్రీ మహావిష్ణుమూర్తి అవతారములైన కృష్ణుడు బ్రహ్మంగారికి ఉన్న కొన్ని పోలికలు వినండి, తెలుసుకోండి. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ కృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చెరసాలలో జన్మించాడు. బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున జన్మించినాడు. వీరిరువురూ అర్ధరాత్రి యందే అవతరించినారు. శ్రీకృష్ణ జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది. బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్లు త్రుక్కింది. శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భాన జన్మించినా యశోదాదేవి దగ్గర పెరిగాడు. శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీరపాపమాంబ వద్ద పెరిగినాడు. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరిచి 14 లోకాలను చూపించాడు. తన విశ్వరూపమును కూడా ప్రదర్శించాడు. జ్ఞానబోధ చేసినాడు. స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోతున్నాడని అజ్ఞానంతో బాధపడిన పెంపుడు తల్లి వీరపాపమాంబకు కూడా పిండోత్పత్తిని, విశ్వరూపాన్ని, సృష్టి రహస్యాలను బోధించి జ్ఞానబోధ చేసినాడు. శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులుగాచి గోపాలుడైనాడు. బ్రహ్మంగారు కూడా బనగానపల్లిలో ఆవులను గాచి గోపాలుడైనాడు. కృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన కరస్పర్శతో తొలగించినాడు. స్వామివారు కుష్ఠవ్యాధి భ్రష్టుడైన బ్రాహ్మణుణ్ణి తన కరస్పర్శచే విముక్తుణ్ణి చేశారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రమునకు తల్లి గర్భము నుండి దూసుకుపడిన పరీక్షన్ మహారాజును పునర్జీవితుణ్ణి చేసినారు. బ్రహ్మంగారు కక్కయ్య తన భార్యను ముక్కలు ముక్కలుగా నరకగా తిరిగి బ్రతికించినారు. కృష్ణుడు భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాప నిర్మూలన చేసినాడు. బ్రహ్మంగారు కాలజ్ఞానము ద్వారా ప్రకృతి ప్రళయాలను నిర్మూలన చేయుచున్నారు. కృష్ణ పరమాత్మ లోక కళ్యాణార్థం భగవద్గీతను ప్రసాదించాడు. బ్రహ్మంగారు కాలజ్ఞానమును ప్రసాదించారు. ఇటువంటి అవతార స్వరూపములు వీరిరువురికి ఎన్నెన్నో ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా
ఆబాల గోపాలము చేత పూజలందుకొనుచున్న వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఈ వచన కాలజ్ఞానమును ఆడియో సీడీల ద్వారా విని తరించండి. వ్యాసం ప్రోక్తమయా దత్తం విప్రాం సర్వత్ర పూజితః కలౌ పంచసహస్రాణి ధ్యాయేత్వర్ణ సంకరః. వ్యాస భగవానునిచే రచింపబడిన కావ్యాలు, గ్రంథాలు, శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితము చేయబడిన పురాణములు, బ్రాహ్మణులు ఈ కలియుగంలో 5000 సంవత్సరముల వరకు పూజింపబడుదురు. ఆ తరువాత పాపములు పెరుగును, వర్ణసంకరములు జరుగును. కలౌ తత్వసహస్రాణి యావత్ పంచాగతాని చ ధర్మో నష్టః కర్మో నష్టః సర్వభ్రష్టో భవతి. ఈ కలియుగం 5000 సంవత్సరములు పూర్తయిన నాటి నుండి ధర్మము నశించిపోవును, సకల శుభకర్మలు నశించిపోవును, సర్వనాశనం సంభవించును. మహాప్రళయాలకనుగుణంగా రాబో వచన కాలజ్ఞాన వాక్యములు వినండి. ఇచ్చిన సొమ్ములు దిగమింగేరు, తప్పుడు బాసలు చేసేరు, దొంగ ప్రమాణాలు చేసేరు, ముండమోపులంతా ముత్తైదువులయ్యేరు, పునర్వివాహములు జరిగేను. కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలిచేరు. పుణ్యక్షేత్రముల యందు అధర్మము పెరిగేను, పాపములు నానాటికీ పెరిగేను. ఎచ్చట చూచినా కలహములు పుట్టేను. అధిక నిద్ర, అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు. భోగలాలసత పెరిగేను, రోగభయంబులు కలిగేను. శాంతమంతులు కోపిష్ఠులయ్యేరు, గొప్పవారు ఎందునకు కొరగారు. నీచులు అధికులయ్యేరు. విప్రులు తమ ధర్మంబును తప్పి మనిషికి ఒక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి నశించిపోయేరు. శూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యములచే నీతి చెడి దరిద్రులయ్యేరు. ప్రజాజాతియు సంకరించేను, అనేక కలహములచే నశించేరు. పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగళ్ళు, రైతులకు దిగుళ్ళు పెరిగిపోయేను. గోక్షేరము పొడమిపై ఎంతగా నశించునో ధర్మము అంతగా నశించేను. తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు. దేవతలను, గురువులను, బ్రాహ్మణులను దూషించేరు. అడవి మృగాలు గ్రామాలలో సంచరించేను. ఇవి చిత్తూరు జిల్లాలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పంది కడుపున ఏనుగు పుట్టేను. 1979లో నల్లగొండ జిల్లాలో కోదాడలో ఇది జరిగింది. 1982లో గుంటూరు జిల్లా నరసారావుపేటలోనూ ఇది జరిగింది. కాశీపట్నం 40 దినాలు పాడయ్యేను. 1912లో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాధి వ్యాపించి ఈ స్థితి సంభవించింది. శిలలు కండలు క్రక్కేను. ఆ కండలు తినుటకై కాకులు, గ్రద్దలు వచ్చి చచ్చేను. ఆ చచ్చిన వాటిని ప్రజలు చేతబట్టి మతులు చెలించి గంతులు వేసేరు. 1945లో ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాను దేశంలో హిరోషిమా, నాగసాకి అను పట్టణాలపై ఆటం బాంబులు పడినప్పుడు ఇది జరిగినది. రాచరికాలు నశించేను. ప్రజలే రాజులను నియమించేరు. 16 వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను. 16 సంవత్సరములు ఒక స్త్రీ పరిపాలన చేస్తుంది. ఇది జరిగినది. ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి రాజీవ గాంధీ. ఉగ్ర నరసింహుడు శాంతరూపము ధరించి పాలించేను. ఇది కూడా జరిగినది. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు పాలించారు. రామ్ 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 అను మంత్రము దక్షిణాన రాజ్యమేలేను. ఇది కూడా జరిగినది.
ఆంధ్రప్రదేశ్ను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలమున పరిపాలించారు. సీమదొరలనే ఎర్రబోయలు భరతఖండమును ఏలేరు. గాంధీ అనువాడు ఏకుబట్టి వారిని తరిమేను. మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను, అనగా కరెంటు. మహమ్మదీయులకు వైరము వచ్చి 7 ఏండ్లు కాలం రగిలేను. ఇది 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాను, ఇరాకు దేశాల మధ్య యుద్ధం జరిగింది. రామలింగయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను. 1854 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అను అవధూత ఈశ్వరావతారము పొంది 3వ నేత్రము చూపుట జరిగినది. ఆయనను సనారీశ్వర స్వామిగా పూజించుతున్నారు. ఈశాన్యమున విషగాలి పుట్టి అందు కొందరు చచ్చేరు. 1984 డిసెంబరు 3వ తేదీన భోపాల్ నగరాన విషగాలి ఫ్యాక్టరీ నుండి లీకై వేల మంది మరణించారు. ఈ కాలజ్ఞాన వాక్యం కూడా జరిగినది. చుండూరు నందు సుడిగాలి పుట్టి కొందరు కొట్టుక చచ్చేరు. పాంచాననం వారికి అనగా విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయేను. 1,11,000 అయ్యలు మఠంలో గండకత్తెరలు వేసుకుని చచ్చేరు. సూర్యుడు గడగడా వణికేను. 1980 ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్లు కాలం వణికినట్లుగా కోణార్కు సూర్యదేవాలయం వద్ద రికార్డు చేసి ఉన్నారు. మరలా 1995 అక్టోబరు 24వ తేదీన ఇలా జరిగెను. ఈత చెట్టు ఒకటి రేపల్లె మూలన బుట్టి రాత్రి పరుండి ఉదయాన లేచి నిలబడి ఉంటుంది. ఇట్లు 8 దినాలుండి కూలిపోతుంది. అది మొదలు దేశంలో క్షామం పుట్టేను. 1976 శ్రావణ మాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసకపల్లె అను గ్రామంలో ఇది జరిగినది. దినపత్రికలలో, ఫోటోలలో ప్రచురించారు. ధర్మాధర్మముల తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు. ఇది కన్యాశుల్కం ద్వారా రుజువైనది. రాజానుమహే ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజః అను ధర్మము వచ్చేను, అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వం వస్తుంది అని అర్థం. పాషండ దర్శనం ప్రబలమయ్యేను, అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యమై భూమి అంతయు అరాచకమై ద్రవిడ, తురుష్క, బర్భర, పులిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు. సాధుజనులు శాంతవంతులు రోగంబులచే అల్పాయుష్కులగుదురు. పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు. ఆరికట్ట పంట బహుళమయ్యేను. గొర్రెపాడి హెచ్చేను. స్త్రీలు రచ్చకొట్టంబులలో రాచరికములు చేసేరు, అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసుల యందు ఉద్యోగములు చేసేరు. వ్యాపార వృత్తుల యందు అధికులవుదురని కాలజ్ఞాన వాక్యం. ఎర్రచీమ ఏనుగు రూపమును కనిపించేను, అనగా ఎర్రచీమంత వస్తువును ఏనుగునకు సమానమైన ధనమిచ్చి కొనవలెను. ధరలు విపరీతమగునని బ్రహ్మంగారి మాట. మనుజులతో మాయశక్తి మాట్లాడేను. మనుషులు లేకుండా మాటలు వినిపించేను. ఇది జరుగుతూ ఉన్నది. టెలిఫోన్లు, రేడియోలు, టేపు రికార్డులు, టీవీలు వచ్చునని అర్థం. మేకకు 5 తలల పోతు పుట్టేను. ఆవు కడుపున దూడ
అంతర్గతమున కనిపించేను. ఇది మనుష్య రూపమున ఉండేను. 1964వ సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల ద్వారా తెలిసినది. మంచి బెల్లము చేదగును, తీపి పదార్థములలో పురుగు వ్యాధి ప్రబలమయ్యేను. ఇత్తడిని బంగారముగా విక్రయించేరు. బంగారు చింతాకంతలేక సీమలకు పోయేను. బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహముతో బంగారు నగల వలె గోల్డ్ కవరింగు నగలు అమ్ముతున్నారు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించేను. సూర్యుని మహిమలు జనులకు కనిపించేను. అనగా శాస్త్రజ్ఞుల ప్రయోగాల ద్వారా శాటిలైట్లను ఆకాశంలోనికి వదిలి సోలారు సిస్టం కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చేయుచున్నారు. ఇది ఇంకా విస్తృతం కాగలదు. పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. పల్నాడు తాలూకా గురుజాడ మండలం దాచేపల్లి వద్ద గ్రామలపాడు అనే గ్రామంలో ఈ విచిత్రం జరిగింది. కృష్ణా గోదావరి మధ్యన పశువులు, మృగాలు, మనుజులు అతిగా చచ్చేరు. 1977వ సంవత్సరం నవంబరు 19న వచ్చిన ఉప్పెనలో అనేక ప్రాణులు మరణించాయి. పుట్టు గొడ్రాలు బిడ్డను కంటుంది, 3వ నాడు మరణిస్తుంది. 11 రోజులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. 1980 ఫిబ్రవరిన 5వ తేదీలో మద్రాసులో బ్రాహ్మణుని ఇంట 7 సంవత్సరాల పాప బిడ్డను కని మరణించింది. 11 రోజులకు ఫిబ్రవరి 16, 1980లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రాలు కనిపించాయి. వేప చెట్టునకు అమృతం కారేను. గుంటూరు జిల్లా సొలస గ్రామంలో 1989 మార్చి 7వ తేదీన మరియు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హిందూ కాలేజీలోనూ ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగింది. మాచర్లలో రాజులు ఒక మదవతిచే హతులయ్యేరు. మాచర్ల చెన్నకేశవుని మహిమలు అంతరించేను. ఇది పల్నాటి యుద్ధము. దేవాలయాలు పాపాత్ములచే త్రవ్వబడి నాశనమయ్యేను. దేవతా విగ్రహాలు దొంగల పాలయ్యేను. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక సార్లు దొంగలు పడేరు. ఇది కూడా జరిగినది. వెంకటేశ్వరుని హుండీ సొమ్ము లెక్కించువారే ఈ దొంగతనానికి పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాము. కలియుగము 5000 సంవత్సరాల మీదట కాశీలో గంగ కానరాకుండేను. 1985లో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా భావించి ప్రభుత్వం వారు గుర్తించి గంగా యాక్షన్ పేరున 300 కోట్ల రూపాయలతో శుద్ధం చేశారు. మంది మహర్బలం గల రారాజులు రాచరికాలు నశించేను. తిరుపతికి తూర్పున ధూమకేతువును నక్షత్రము పుట్టేను. రానున్న ప్రళయాలకు ఇది గుర్తయ్యేను. 1987 మార్చి నెలలో తిరుపతికి తూర్పున ఒక తోకచుక్క పుట్టినది. జుర్రేరు పొంగి బనగానుపల్లె పాడయ్యేను. దాన ధర్మములు గంగలో కలిసేను. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, గురు శిష్యులు, బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు. ప్రకృతి ధర్మము తల్లకిందులయ్యేను. వేళకు వానలు రాక పైరు పచ్చలు పెరగకుండేను. పల్లెలు తరిగేను, పట్నాలు పెరిగేను. మగవారి పెత్తనం మంటగలిసేను. సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. భూకంపములు వచ్చి భూమిలో ఓంకారములు పలికేను. అనేకులు అందున చచ్చేరు. విషగాలులు పుట్టి బాలుర నుండి వృద్ధుల వరకు
నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి అరచి చచ్చేరు. తిరుపతి కొండపై మహమ్మదీయులును చండాలురును ఆడి పాడేరు. వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను. ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు బడసేరు. పంచమజాతి వారు పంచాంగములు బట్టి తిరిగేరు. వేదములు పఠించేరు. వారి శ్రమనే ఫలించేను. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యక్రమములు జరిగేను. దారుణమైన తగవులచే రారాజులు కొట్టుకు చచ్చేరు. లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకొని అవమానించుకొని దేవకార్యములు పితృకార్యాలు జరుపక పోయేరు. చచ్చిన వారికి పిండములు కరువయ్యేను. జనసంఖ్య విపరీతమయ్యేను. వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. చిత్ర విచిత్రమైన వాక్యాదులు సంక్రమించేను. కూర్చున్నవారు కూర్చున్నట్లుగా, నిలుచున్నవారు నిలుచున్నట్లుగా, మాట్లాడుచున్నవారు మాట్లాడుచున్నట్లుగా, నిద్రించువారు నిద్రించినట్లుగా సమసిపోయేరు. బెజవాడ గోలుకొండంత పట్టణమయ్యేను. హరిహరాదుల గుళ్ళల్లో పూజలు లేకుండేను. గుళ్ళల్లోని మూర్తులకు కళావిహీనమయ్యేను. వీధులలో శక్తులు ఊర్భటించేను. గొప్ప గొప్ప దేశాలు పాపాత్ములచే త్రవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు. ఒకరి భార్యను మరొకరు అపహరించేరు. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవములు అధికమయ్యేను. 360 రోగాలు ప్రబలమై వైద్యులకందక ముప్పుతిప్పలు పెట్టేను. కొత్త రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను వేదములను శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకనే బండ్లు నడిచేను. అందున కొందరు మడిసేరు, అనగా కార్లు, బస్సులు, విమానాలు ఇలాంటివి. ఊరూరా జనులు అనేక కలహములచే చెరసాల పాలయ్యేరు. తక్కువ జాతివారు ఆచారవంతులయ్యేరు. దైవభక్తులు, దేవాలయ నిర్మాతలు, ప్రతిష్టకులు కష్టాల పాలయ్యేరు. శూద్రులు ఆచారవంతులై బ్రాహ్మణులను నిందించేరు. పసిబాలుర నుండి పండు వృద్ధుల వరకు కొరవులు నోట కరుచుకొని తిరిగేరు, అనగా ధూమపానం అధికమవుతుంది. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను. మీసాల మీద తేనెవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు. నవనాగరికత పెరిగేను. భారతీయులు పరధర్మాన్ని ఆచరించి స్వధర్మాన్ని వదిలేరు. పులి మేక ఒకరేవున నీరు త్రాగేను. మానవులకు విద్యాజ్ఞానము బలిసి వర్ణములన్నీయూ ఏకమయ్యేను. మలయాళ దేశాన మగవారు నాశనమయ్యేరు. చలిజ్వరాలకు మానవులు మడచేరు. బ్రాహ్మణులు ఆచారశూన్యులయ్యేరు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇలా రాశారు: మత కలహాలు విస్తారముగా జరిగేను. చోరత్వములధికమయ్యేను. వారిని విచారించువారు లేకుండేరు. ఇంకను విచిత్రాలు వినండి. శీలవంతులు నిందల పాలయ్యేరు. వర్ణాధిక్యమైన బ్రాహ్మణులు అమంగళమయ్యేరు. అనేక గండాలు కలిగేను. కులాచారములు అడుగంటేను. ఆచారములు మందుకైననూ మిగలదు. పాదరక్షలతో భోజనాలు చేసేరు. న్యాయము అణగిపోయేను. అన్యాయము ప్రబలమయ్యేను. నా మాట వినని వారు, మూర్ఖముగా ప్రవర్తించువారు ఇడుమల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన, అనగా 1997వ సంవత్సరంలో ధరణిలో క్షోభ జనించేను.
ఇతర దేశములన్నీయూ కష్టముల పాలయ్యేను. ధాతనామ సంవత్సరాన అనగా 1997వ సంవత్సరం ధరణిలో క్షోభ జనించేను. ఇతర దేశములన్నీయూ కష్టముల పాలయ్యేను. బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను. కుటుంబంలో ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీ బాల వృద్ధులు అతి కష్టముల పాలగుదురు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. చిన్నవాండ్ర ఊహలకు పెద్దవాండ్ర ఊహలకు సరిపడకుండేను. 3 ఏండ్ల పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరపు అరచేను. నక్క పంది అరుపు అరచేను. పంది నాయనా అని అరచేను. మింట శబ్దములు పుట్టేను. జనులకు ముఖములందు పుండ్లు, అరచేతిలో ముండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడువలేక అరచి చచ్చేరు. ఉప్పుగుండ్లూరులో ఊరు చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహాన 14 పట్టణంబులు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనం. 4 వర్ణాల వారు న్యాయము తప్పి నడిచేరు. దేశమునందున మసిపాతను మక్కువగా కొనుచుందురు, అనగా నల్ల వస్త్రములు అతి ఖరీదుగా అమ్మేరు. ధాతనామ సంవత్సరం అనగా 1997వ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం ఫిబ్రవరి నెలలో 18 పట్టణాలు కొల్లబడేను. గుణవంతులు కొందరు రాచపాళ్యం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు. కోట దూపాటి యందు కోడి మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ అందరితో మాటలాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ముందుగా ఒక విధానము చెప్పెదను వినుడు. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడ పట్టణమయ్యేను. 2వ కైలాసమా అన్నట్లుండేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి వర్షము కురిసేను. అందున కొందరు చచ్చేరు. కావేరీ తీరాన స్త్రీలకు 7 పుట్లు గాజులు పూసలు తీసేరు. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. కుంభకోణం గుడి కూలిపోయేను. ఇదియే మీకు గుర్తు. కంచికి పడమరగా గాండ్లవాణి ఇంట కామధేనువు పుట్టును. కంభం చెరువులో బంగారము తీసి కంది మల్లాయపల్లెకు తెత్తురు. కాళహస్తీశ్వరుడు కళలన్నీ పోగొట్టుకొని కంది మల్లాయపల్లెకు చేరేను. కామాక్షమ్మ కన్నుల వెంట జలజలా నీరు కారేను. నా భక్తులు రక్షింపబడేరు. పల్నాటి సీమలో ధనము కలిగిన వారు మధోన్మాదులై కొట్టుక చచ్చేరు. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు వేసేరు. విప్రుల ఇంట 2 చొప్పున విధువలు ఉండేరు. పురోహితులు లేని కార్యములు జరిగేను. బ్రాహ్మణులు బానిస వృత్తి చేసేరు. విక్రమనామ సంవత్సరంలో 2001 సంవత్సరంలో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను. పుణ్యాత్ములకు నా దర్శనం కలిగేను. కాశీదేశాన కలహాలు కలిగేను. వావి వరుసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును. కులగోత్రాలు జాతినీతులు లేకుండా పెండిండ్లు జరిగేను. పాతాళ గంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలు పుట్టేను. 120 చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను. భూమిపై దుష్ట సంహారము జరిగేను. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మబ్బ, శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబలు కనకదుర్గమ్మకు హారతులిచ్చేరు.
పడమటి దేశము స్త్రీల పెత్తనం జరిగేను. అహోబిళంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను. నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వ వైభవం పొందేరు. దానికి ముందున కూటికి గుడ్డకు కరువయ్యేను. తెల్లని కాకులు ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను. అందున కొందరు చచ్చేరు. చేమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను. అమ్మవారి ఆగ్రహానికి దక్షిణ దేశం దహించేను. ఆకాశాన హోమప్రకారంబుగా చుక్కలు పుట్టేను. అమ్మరో ప్రాణాలు పోయినవని బర్రెలు గొర్రెలు మేకలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు చచ్చేరు. నక్కలు జాము జామునకు అరచేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింపగళ్ళు కాకులు గ్రద్దలు గుంపు గుంపులుగా చేరి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. తేజమే తేజమే అని శక్తి పుట్టేను. అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను. శ్రీశైలము నుండి జల ప్రళయం సంభవించేను. కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభం విరిగిపడేను. బిళం కామాక్షమ్మ రక్తం క్రక్కేను. గాలి వానలచే శ్రీశైల ఉత్తరాన గుండ్లు దొర్లేను. రక్తవర్షం కురిసేను. బండరాళ్లు పగిలి ఆకాశాన కాకులు గ్రద్దల వలె ఎగిరేను. రాతి బండలకు చీము కారేను. మస్టు ఆరని పిల్లలు మాటలాడేరు. గణగణాం అని 10 గంటలు మ్రోగేను. కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించేను. అది చూచిన వారి కన్నులు పోయేను. శ్రీశైల భ్రమరాంబ దేవాలయాన ఒక పెద్ద మొసలి జొరబడేను. దానికి 2 తలలుండేను. అది 3 దినాలు ఉండి మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను. శ్రీశైల మల్లికార్జున స్వామి కన్నుల వెంబడి నీరు కారేను. అప్పుడు నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను. శివ వైష్ణవ దేవాలయములలో రక్తం ప్రవహించేను. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పల్లెలు పట్నాల వెంట తిరిగేను. వాటిని పట్టుకబోయిన వారి కన్నులు పోయేరు. కన్నుల యందు మల్లెలు పడేను. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. ఊరూరా ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను. విన్నవారు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కడ్డుపడేను. భూమిపై నెత్తుటిచే తడిచేను. బనగానపల్లెలో కాలజ్ఞాన పాతరపై చింత చెట్టు చేమంతి పూలు పూసేను. విజయవాడలో కనకదుర్గ కొండపైన కలతలు పుట్టేను. కనకదుర్గమ్మకు నిలుచుటకు తావులేక కందిమల్లాయపల్లె చేరేను. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీదేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. విశ్వకర్మ ప్రభావము విస్తరించి వింత వింత ప్రభావములు కలిగేను. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో ప్రపంచమంతయు భీభత్సంబై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుట్టా మిట్టా సమానమయ్యేను. కర్నూలుకు ఉత్తరాన ఒక శివాలయాన వేప చెట్టు పుట్టేను. పార్థివనామ సంవత్సరం 2005వ సంవత్సరంలో కార్తీక శుక్ల పంచమి లగాయత్తు 32 దినములు వేప చెట్టు నుండి సువాసనలు వచ్చి మహోత్సవములు జరిగేను. 33వ నాడు చెడు వాసన వచ్చేను. అది చూచిన జనులకు మంటలు పుట్టి బొబ్బలు వచ్చి అరచి చచ్చేరు. బంగళాదేశమందు జలమందు మనుషులు
జీర్ణమైపోవుదురు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడు ఈ నిదర్శనములు తెలిసేను. సీమలోనికి చోరులు దూరి స్త్రీలకు గర్భస్రవాలు చేసేరు. క్షత్రియ కులము నాశనమగును. నన్ను నమ్మిన వారికి నాశము లేదు. ఇంకనూ కొన్ని విచిత్రాలు జరిగేను, ఆలకించండి. కలియుగం 5097లో ధాతనామ సంవత్సరం మార్గశిరము నుండి ఈశ్వరనామ సంవత్సరం మాఘమాసం వరకు, అనగా 1996 డిసెంబరు నుండి 1998 ఫిబ్రవరి మధ్యకాలంలో గోలుకొండ, కొండవీడు, తాడిపర్తి, గుత్తి, వినుకొండ, బళ్ళారి, నెల్లూరు, మంగళగిరి, మునిమడుగు, ఈతముక్కల, గుంటూరు, ఖమ్మం, కర్నూలు, మార్కాపురం, తంజావూరు, పుష్పగిరి, మైసూరు, చెన్నపట్నం రూకకు చిట్టెడు బియ్యం అమ్మేరు. అనగా 1 రూపాయికి 2 వేళ్లతో పట్టుకునే బియ్యం వస్తాయి. బియ్యం ధర విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు ఆకలిచే ఆర్భటించి అరచి అరచి చచ్చేరు. 18 వర్ణాల వారు మధ్యమాంసము భుజింతురు. పశు నష్టం, పంట నష్టం జరిగేను. విషగాలి వలన, అగ్నిమంటల వలన, గాలుల వలన, ప్రళయాకారములైన యుద్ధముల వలన, కొండ శిఖరములు విరిగిపడుట, ప్రాణములు లేని బండల వలన, వరదల వలన ప్రజలు వేలాదిగా సమసిపోయేరు. ఆకాశంబున 12 యోజనంబుల ప్రమాణంబుగా కాషాయ రంగు చీర ఆరవేసినట్లుగా ఎర్రని రంగు కనిపించేను. దానిలో కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి నరులు అనేకులు చచ్చేరు. వీరభోగ వసంతరాయులుగా నేను వచ్చునాటికి కానున్న పనులు ఘడియలో జరిగిపోయేను. అమావాస్య నాడు పిడుగులు పడి నక్షత్రాలు రాలేను. 6 నెలల బాలుడు పాటలు పాడేను. భావనామ సంవత్సరాన, అనగా 1994లో శ్రావణ మాసాన నదీ నదాలు ఉప్పొంగి అనేక గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యేను. బహుధాన్య నామ సంవత్సరాన, అనగా 1998లో 25 మహాపట్టణాలు రక్తపాతాన నాశనమయ్యేను. ఆకాశాన ఆ ఆ అను శబ్దము వినిపించి కొందరు నాశనమయ్యేరు. ఈ ఈశ్వరనామ సంవత్సరం మొదలు విక్రమనామ సంవత్సరం వరకు, అనగా 1999 నుండి 2001 మధ్యన 7 గ్రామాలకు 1 గ్రామము, 7 దొడ్లకు 1 దొడ్డి మిగిలేను. కప్ప కోడి కూత కూసేను. కోడి మనిషిలాగా అరచేను. నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదాని గర్భం పగిలి బిడ్డ పుట్టేను. అప్పుడు ఉరుములు, మెరుపులు పుట్టి అనేకులు నష్టమయ్యేరు. నెల్లూరు సీమంతయు నీటిమయమయ్యేను. విజయవాడకు తూర్పు భాగాన కృష్ణా తీరాన అనేక మంది ముండమోసేరు. పాతాళగంగ కనకదుర్గాదేవి ముక్కు పుడక నందేను. నా మఠంలో ఆరెదొండ తీగ పుట్టి 7 ఘడియలలో అల్లుకపోయి 7 దినాలు పూజలు లేకుండా చేసేను. 7 సముద్రాలు, నదీ నగములు, వాగులు, వంకలు, నూతులు, గోతులలో జలము ఇంకిపోవును. మానవ శరీరములోని జలము ఇంకిపోవును. ఇలా 7 ఘడియలు నీరింకిపోయేను. పండుటాకుల వలె జనులు రాలిపోయేరు. నా భక్తులైన వారు ఒత్తులై నిలిచేరు. 32 వాయిద్యములు వినబడేను. సూర్యచంద్రులు గతులు తప్పేరు. భూమి కుమ్మరసాని వలె గిరగిరా తిరిగేను. కావేరీ నదికి వరదలు వచ్చేను. గొప్ప గొప్ప పట్టణాలు నశించేను. దొమ్మరివారు దొరలయ్యేరు. ఉల్లిగడ్డకు 1 గురుడు పుట్టేను.
నేను వచ్చులోపున ఎన్నియో వింతలు పుట్టేను. ఉత్తరం ఉరిమేను, దక్షిణం మెరిసేను, పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను. అమావాస్య నాడు చంద్రుడు పుట్టేను. మానవులు 1 అడుగునకు 7 అడుగులుగా నడిచేరు. తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడక పొలములు పట్టుక తిరిగేరు. కాయ కసరలు రేగడి మన్ను తిని బ్రతికేరు. నడిజామున రాత్రివేళల కేకలు వినబడేను. నా రాకకు ముందుగా దుష్టులు దూరమయ్యేరు. శ్రీశైల తీర్థం నష్టమయ్యేను. నందికొండకు ఉత్తరాన ఒక బిలములో వికృత రూపం గల మనుషులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు బయటకు తీసేరు. 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి తలుపులు 7 దినాలు మూతలు పడేను. బ్రాహ్మణులు సన్మార్గమును వీడి దుర్మార్గమున నడిచేరు. లింగాపురమున ఒక శక్తి పుట్టి ఊరూరా నాట్యమాడేను. ఆమెను చూచి కొందరు మోహించి చచ్చేరు. గదగు, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలివేరు, అరవరాజ్యం, వెలిగోడు, ముసరరాజ్యం, అన్నేనగరం, కున్నాళి, ఓరుగళ్ళు, బరిగే, గోలుకొండ ముందుగా వృద్ధి చెందేను. నా మఠమునందు 7 సార్లు దొంగలు పడేరు. ఉత్తర దేశాన గంధియనువాడు పుట్టి లోకాన పూజలందుకొనేను. నా భక్తులు కాని వారలు బాణవర్షంబుచే చచ్చేరు. నా భక్తులైన వారు నిలిచేరు. పాతాళగంగలో పచ్చబండగా పడియున్న చంద్రగుప్త మహారాజునకు వీరభోగ వసంతరాయని పాదస్పర్శ సోకి శాప విముక్తి జరిగేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. భ్రమరాంబ పట్టుచీరకు చెదలు పట్టేను. మల్లికార్జునుని గుడిలో పొగమంటలెగసేను. అంతరగంగ కురిసేను. సముద్రాలు ఉప్పొంగేను. స్త్రీలు నీళ్లల్లో జోలలు పాడేరు. ఆడువారికి ఆయువు పెరిగేను. పురుషులకు తరిగేను. ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు. రాసులు రాసులుగా తగలపెట్టేరు. కుక్కా నక్కలు వచ్చేను. మానవులను మెక్కేను. జనులు దిక్కులేని చావు చచ్చేరు. విభవేద్విగ్రహాణాః సూర్యచంద్రమసోక్రమాత్ ప్రకంపనారంభనాం ప్రతీచ్ఛాం భరతఖండే. 1988 89న మధ్యలో విభవనామ సంవత్సరం వచ్చింది. ఒకే నెలలో 2 చొప్పున సంవత్సరములో 4 గ్రహణాలు సంభవించాయి. అప్పుడు భారతదేశాన ఉత్తర భాగంగా భూమి కంపించింది. అదే సంవత్సరం శ్రావణ మాసంలో 2, మాఘమాసంలో 2 గ్రహణాలు వచ్చుట జరిగింది. మొదటి గ్రహణం 22 ఆగస్టు 1988లోను, చివరి గ్రహణం మార్చి 11 1989లోను సంభవించాయి. 1988 ఆగస్టు 27న ఉత్తరాది రాష్ట్రాలలో భూకంపం సంభవించింది. సుమారు 10,000 మంది మరణించారు. ప్రభవా పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం అనంతరే రక్తపాతౌ రణరంగభూమౌ భీవత్సౌ ప్రపంచస్థితిః. కలియుగం 5,000 దాటిన మీదట 108 సంవత్సరాల లోపున ప్రభవలోనూ పార్థివలోనూ మరల రెండింటి మధ్యలోనూ ప్రపంచ యుద్ధము సంభవించి భీభత్సము జరుగునని అర్థం. మొదటి ప్రభవ సంవత్సరం 1927లో వచ్చింది. ఆ సంవత్సరం జూన్ 4వ తేదీన మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. పార్థివనామ సంవత్సరం 1945న వచ్చింది. ఆ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది.
మరల 60 సంవత్సరాలకు ప్రభవ 1987లోను పార్థివ 2005లోను వచ్చును. ఈ రెండింటి మధ్యన అనగా 1999వ సంవత్సరంలో మూడవ ప్రపంచ యుద్ధం సంభవించగలదు. ఇందుకు మరి ఒక ప్రమాణవాక్యము: బహుధాన్యదృష్టపూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరం అనగా 1999 నుండి 14 సంవత్సరములు కరువు కాటకములు వచ్చును, మహాఘోరములు సంభవించును. ఆకాశము ఎర్రనయ్యేను, 6 మతములు ఒక్కటయ్యేను. 18 వర్ణముల వారు వీరభోగ వసంతరాయని కీర్తిని పాటలు పాడేరు. నా కాలజ్ఞానము నిత్యము విన్నవారికి ఇహపర సౌఖ్యములు కలిగేను. శస్త్రాశ్చ పార్థివాశ్చ శిష్టాచార వినాశనం సూర్యాదిగ్రహగోళానాం గతివైషమ్య సంభవం. శాస్త్రములను గౌరవించక పాటింపక పూర్వాచారములు నశించిపోవును. సూర్యచంద్రాది గ్రహములు గతులు తప్పేను. గంగామహత్య నిత్యశూద్ర ఉపనయనాధికం కుండగోళక సంతానం మధ్యమాంస పరిగ్రహణం. గంగానదిలో పవిత్రత చెడిపోవును. శూద్రులకు జంఝాలు వేయుదురు. పరపురుషులకు పుట్టిన సంతానము పెరిగేను. విధువులకు బిడ్డలు పుట్టేరు. మధ్యమాంస వినియోగాలు అధికమవును. కుక్కలు గుర్రాలను చంపేను. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున 4 ముఖాలు కలిగిన చుక్క పుట్టి 25 వారాలు ప్రకాశించేను. అప్పుడు కర్ణాటక దేశానికి కరువు వచ్చేను. తిరుపతి వెంకటేశ్వరుని కుడిభుజము అదిరేను. శ్రీకాళహస్తీశ్వరుని సముఖాన ఉన్న ద్వారపాలకులు ఒక ముహూర్తాన గ్రుద్దులాడేరు. భూమి కంపించేను. గోదావరి నది 12 రోజులు నీళ్లు లేక ఎండిపోయేను. తరువాత నది పొంగి పల్లెలు పట్నాలు ముంచేను. ఋతువులు గతులు తప్పేను. భూతగ్రహ బాధ పెరిగేను. దేవతల మహిమలు తగ్గిపోయేను. ఈ కాలజ్ఞానం వినిన వారికి మోక్షప్రాప్తి కలుగును. గ్రామ గ్రామాన నా దేవాలయంబులు వెలసేను. అసత్యం పక్షపాతంచ క్రూరకర్మంచ వంచితః జ్ఞానద్రోహి శృతిద్రోహి ఏతే బ్రహ్మ పంచపాతకం. అసత్యములు, పక్షపాతములు, నీచవృత్తులు, ఘోరపు కర్మములు పెరిగిపోవును. తెలిసి వేదములకు ద్రోహము చేయువారు పంచమహాపాపులుగా శిక్షింపబడుదురు. ఆచార్య గురుధిక్కారో పురోహితో వివర్జనం శివకేశవ నిందాచ శ్రద్ధాదీన వివర్యయః. పెద్దలను, గురువులను, మేనమాములను అందరినీ చిన్నపిల్లలు ఎదిరించేరు. పురోహితులు లేని కర్మలు జరుగును. శివుణ్ణి విష్ణువును దూషించేరు. మరణించిన వారికి కర్మక్రియలు తద్దినాలు చేయరు. పరనింద పరమ్మతం పరధార పరిగ్రహణం స్త్రీణాం పునర్వివాహశ్చ శూద్రాణా సన్యాసలక్షణం. ఎప్పుడూ ఇతరులను దూషించువారు, ఇతర మతములను కోరి మార్చుకునేవారు, ఇతర భార్యల వలన సుఖాన్ని పొందువారు తయారై నశింతురు. స్త్రీలకు మరల మరల వివాహములు జరుగును. శూద్రులు నశించేరు. వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసి ఎక్కేరు. పొట్టివారైపోవుదురు. బహుధాన్యనామ సంవత్సరము నుండి నందననామ సంవత్సరం వరకు అనగా 1998 2014 సంవత్సరాల మధ్యకాలమున
దేవాలయములలో విగ్రహాలకు కళలు వచ్చి ఊరూరా నాట్యమాడేను. అప్పుడు పాపాత్ములకు భయము కలిగేను. శ్రీశైల మల్లికార్జున స్వామి మనుజులతో మాటలాడేను. అది వినువారు మరణించెదరు. ఆయుధములు వర్షముల వలె కురిసేను. కంచి కామాక్షమ్మకు ఆగ్రహం వచ్చేను. దక్షిణ దేశాన ప్రభువులు మొదలు పసివృద్ధులు ప్రాణాలు విడిచేరు. వివిధ దేశాల వారికి దేవతల పనుపున వివరాలు, అనగా ఏ ఏ దేశములోని మనుషులను ఏ ఏ రూపములతో నిర్మూలన చేయుదురో ఆ వివరములు ఇలా ఉన్నాయి. కన్నడ దేశానికి కాళిపంపు, తురక దేశానికి దుక్కిపంపు, అరవ దేశానికి అర్కసోములు అనగా సూర్యచంద్రుల పంపు, మొరస రాజ్యానికి భద్రకాళి పంపు, సందుగొందుల దేశాలకు భైరవుని పంపులు జరిగేను. అటు పిమ్మట పసిబాలురు వృద్ధుల వరకు విషగాలులు నల్లగా సోకి నడినెత్తి బ్రద్దలవును. రాచపుండ్లు, గండమాలలు అనగా క్యాన్సర్ వంటి వ్యాధులు పుట్టి లబోదిబోమని అరచి చచ్చేరు. వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణం వచ్చును. సందేహం లేదు, ఆకాశాన 4 చుక్కలు పుట్టేను. అది చూచి జనులు సమసేరు. అష్టకుష్ఠువ్యాధులు అరచేతులు ముఖములో వచ్చి చచ్చేరు. భూదేవి భోరు భోరున ఏడ్చేను. అది విన్నవారు మరణించెదరు. జలప్రళయాలు వచ్చేను. ఇవి శ్రీశైలము నుండి మొదలయ్యేను. బసవేశ్వరుని కన్నుల నుండి నీరు కారేను. కటకటాయని అరచేను. గణగణాం అని కాలు దువ్వేను. పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు రాలేను. ఢమరుకం శబ్దం చేసేను. శివుని జటలు అల్లలాడేను. మహాదేవుడు ప్రళయతాండవం చేసేను. ఆ సమయాన ఊహించని అనేక ఉత్పాతములు పుట్టేను. ఊరూరా జనులు రచ్చబండల మధ్య భయాందోళనతో బాధపడేరు. శ్రీశైలాన ఉట్ల స్తంభముపై ఉన్న విగ్రహం మాటలాడేను. గుగ్గిళ్ల రాయుడు ఏలూరు ఏనుగు చేత చచ్చేను. కపిధ్వజము కదిలేను. భం భం అను శబ్దము వచ్చేను. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి తిరుమేన చెమటలు పుట్టేను. పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను. ధనం విలువ లేకుండా పోయేను. రాసులు గుట్టలుగా వీధుల వెంబడి పోసేరు. వినాయకుడు వీధి వీధిన మంత్రాలు చదివించేను. ఊరూరా బెబ్బులులు మనుషులను కరచి చంపేను. వరద నీటిలో తల్లి బిడ్డలు బంధువులు కొట్టుకపోదురు. సముద్రాలు పొంగేను. అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను. తూర్పు శిరస్సు పడమర తోక ఉన్న బండి ఆకారముతో అంత వెడల్పుతో ఉన్న ఒక తోకచుక్క 20 బారల పొడవున ఆకాశాన పుట్టి 33 రోజుల పాటు ప్రజలకు అగుపించేను. అందున కొన్ని విపరీతాలు పుట్టేను. పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపాన కనిపించేను. వీరభోగ వసంతరాయని మహిమలు ఆ బాలగోపాలం కీర్తించేరు. స్వామి ద్రోహులు, పరస్త్రీ వాంఛితులు, పరధన పీడితులు, మిత్రద్రోహులు, విశ్వాసఘాతకులు, త్రాగుబోతులు, చాడీలాడువారు, దుర్మార్గులు, శివద్రోహులు, విష్ణుద్రోహులు, శంకరజాతివారు మొదలైన వారు ముందుగా సంహరింపబడేరు. బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పదు. పంచాంగములు మూలపడేను. బ్రహ్మదేవునికి పని తరిగిపోవును. యమధర్మరాజుకి పని భారం పెరిగేను. మదమత్సరంబులు హెచ్చేను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములతో జనులు పీడింపబడుదురు. నా భక్తులను పునరుద్ధరణకు కాపాడుతూనే ఉంటాను. నా భక్తులైన బ్రాహ్మణులు సుఖాన ఉండేరు. క్షత్రియులలో ముదిరాజువారు, కోమట్లలో
భేరికోమట్లు గ్రామాదులలో తెలుగు శూద్రులు నిలిచేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్తు వాక్యములు వినండి. నా మఠమున ఆరెదొండ పుట్టేను, మఠములో 2 పాములు దొర్లాడేను, సిద్ధాపురము వీరన్న కుడిగంట నీరు కారేను, ఆలంపురంలో జోగులాంబ విగ్రహాన కన్నీరు కారేను, ఆయమ్మ స్థనములు పాలు కారేను, శిఖరాన పాము చుట్టుకొని 3 రోజులుండేను. హరి ఓం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోహదం తస్మై శ్రీ గురవే నమః. భక్త మహాశయులారా, శ్రీ వీరబ్రహ్మం గారి వచన కాలజ్ఞానం 2వ భాగం వినండి. శ్రీశైల భ్రమరాంబ పట్టు పుట్టములకు చెదలు పట్టేను, ఆయమ్మ ఆలయంలో ఒక బంగారు మొసలి దూరేను, అమ్మవారి మంగళసూత్రం తెగిపడేను. కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను, మహిమలు చూపెట్టేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను, అది దక్షిణమే పూలు పూసి కాయలు కాసేను, పండిన కాయలు మాయమయ్యేను. నంద్యాలలో 16 కొమ్ములు గల ఎద్దు పుట్టేను. బహుధాన్యనామ సంవత్సరాన అనగా 1998లో బనగానపల్లిలో 5 ఏండ్ల వయసు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పకనే వేదాలు చదివేను. అప్పుడు బనగానపల్లిలో పులి వచ్చి ఊరు చుట్టూ తిరిగి వెళ్ళిపోయేను. అహోబిళాన చెడుబుద్ధులు పుట్టి పెనగులాడేరు. తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దములు పుట్టేను. అప్పుడు తాడిపర్తికి కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా వచ్చి చచ్చేను. బనగానపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆదికట్ట అణగేను, ప్రమాదాలు కలిగేను, దుర్జనులు ధూళిలో కలిసేరు, రంగాపురము కూలిపోయేను, ఎమ్మిగనూరు జయాన ఉండేను, కందనూరు వద్ద ఉల్కలు పడేను, అది చూచిన వారికి రక్తము నేల రాలేను. ఆ రక్తము తుంగభద్రలో కలిసి అనేకులు మరణించేరు. అది మొదలు దక్షిణ భారతదేశం కరువు కాటకాల పాలగును. గండికోటలో క్షితిమంటలొచ్చేను, ఉదయగిరి నెల్లూరు రూపుమాసేను, స్త్రీల కన్నులలో రక్తబిందువులు రాలేను, తూర్పు దేశము ధూళిలో కలిసేను, పొగమంటలు పుట్టేను, బావులు చెరువులు నదులు నీరు లేక ఎండిపోయేను, జుర్రేరులో నీరు గలగలా పారేను. ప్లవంగనామ సంవత్సరం అనగా 1967 సంవత్సరంలో సూర్యబింబము కంకణాకారంగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు నీరు ఇంకిపోయి మళ్లీ ప్రవహించేను. భూప్రళయంలో రక్తపు టేరులు ఎముకల రాసులు గుట్టలు గుట్టలుగా పడేను. కాకులు భయంకరముగా భూతాల వలె అరచేను, గుడ్లగూబలు ఏడ్చేను, నక్కలు అరచేను. అప్పుడే పుట్టిన బిడ్డలు ముద్దుమాటలు మాట్లాడేరు. ఆకాశాన రామ్ రామ్ అని వినిపించేను. భూమి రంగుమారి వణికేను. కృష్ణా గోదావరుల మధ్య యుద్ధాలు జరిగేను. పెద్ద పెద్ద వాహనాలు పాడయ్యేను. కొండలలో నుండి రాళ్ళు వాటంతట అవి పైకెగిసి గ్రామాలపై పడేను. ప్రాణాలతో మిగిలిన వారు భయముతో భక్తి పరవశించేరు. క్రోధనామ సంవత్సరం అనగా 1964 నుండి వింతలు పెరిగేను. 9 మూరల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. పాపాత్ములు పీకల కోసేరు. అగ్నిలో వేదాలు పుట్టేను. నగరంపాడు అనే గ్రామానికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయన అనేక ఋషులను తయారు చేసేను.
కులగోత్రాలు లేని శాస్త్రాలు చెప్పుదురు. దక్షిణ దేశము నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను, జనులను సంహరించేను. అప్పుడు బనగానుపల్లె మహాపట్టణమయ్యేను. 10,013 మంది పరబ్రహ్మలు గొంతులకు గండగత్తెరలు వేసుకొనేరు. వికార రూపంతో భయంకరమైన శక్తి పుట్టేను. పాపాత్ములను కొరడాలతో తరిమి తరిమి కొట్టేను. అగ్నిస్నానం చేయించేను. అప్పుడు 5 శక్తులు వచ్చి చచ్చిన వారిని అప్పళించి మృంగేను. నల్లటి గాలి వచ్చేను. నానాజాతులు ఒకటై నీరు త్రాగేరు. గురుభక్తి కలిగిన వారికి ఏ బాధలు ఉండవు. అమ్మలక్కలు వింత వింతలుగా మాట్లాడుకునేరు. వంకశిఖల వారు వచ్చి మూర్ఖుల ముక్కు చెవులు కోసేరు. కుక్కలు నక్కలు మానవులను మోసేను. రథములో కోడి వచ్చేను. దానికి 2 రెక్కలు సుమారు 1,00,000 జనులను చంపగలిగే శక్తి ఉండేను. దాని కోతకు పిండాలు నేల రాలేను. ఇందుకు సందేహము లేదు. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు నా కాలజ్ఞానమును పూజించి ఊరేగింపులు చేసి వడపప్పు, పాయసము, గుగ్గిళ్ళు పంచుతారు. వారికి నా అనుగ్రహము తప్పక కలుగును. దాన ధర్మాలు చేయువారు, శాస్త్ర పఠనము చేయువారు, ఇరుగు పొరుగు వారి మేలు కోరువారు పుణ్యాత్ములై నిలిచేరు. ఇంకను కొన్ని కాలజ్ఞాన వాక్యములు వినండి. బాలుర నుండి వృద్ధుల వరకు ఎప్పటికప్పుడు పాపాలు పండి నశించేరు. తప్పుడు కోతలు కూసేరు. వారి నోట పురుగులు పుట్టేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు పుట్టేను. 4 దిక్కులు అంధకారమయ్యేను. వింత వింత ధ్వనులు పుట్టేను. జలచరాలు నీటిలో నుండి బయటపడి చచ్చేను. పళనిలో కుమారస్వామి గుడి తలుపులు బిగుసుకొనేను. ఎంత ప్రయత్నించినా రాకుండేను. పట్టపగులు సూర్యుని దగ్గర నుండి అగ్నికణాలు నేలరాలేను. తిరుపతి కపిలతీర్థంలో ఝూంకారము పుట్టేను. జగమంతయూ కంపించేను. వీరబ్రహ్మము చరిత్రను ఆటలు పాటలుగా పాడేరు. మరలా అనాది ఆచారములు, దానధర్మాలు నడిచేను. నెలకు 3 ఇష్టవానలు కురిసేను. పాడి పంటలు పెరిగేను. కాలజ్ఞానము కల్లా అని ఎగతాళి చేయువారిని కాలమే మృత్యువై కబళించేను. శనిగ్రహం మేషరాశిన ప్రవేశించినప్పుడు ధూమకేతువులు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం మేషరాశి యందు ప్రవేశించును. అప్పటి నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చును. భక్తులకు ఒక్క చిన్న వివరణ. బ్రహ్మంగారు రాశారు, బహుధాన్యనామ సంవత్సరంలో 1998 నుండి అనేక విపరీతములు, అల్లకల్లోలాలు జరుగుతాయని అనేక చోట్ల అనేక సార్లు వివరించారు. బహుధాన్య దృష్ట పూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరము నుండి 14 సంవత్సరాలు అనేక ఆపదలు, ఘోరములు, ఉత్పాతములు, కరువు కాటకములు వచ్చునని స్వామి చెప్పారు. ప్రభవా పార్థివా మధ్యే బహుప్రళయం నిశ్చయం రక్తపాతౌ రణరంగభూమౌ భీభత్సౌ ప్రపంచస్థితిః. అనగా ప్రభవనామ సంవత్సరం, పార్థివనామ సంవత్సరం మధ్యకాలములో 3వ ప్రపంచ యుద్ధం జరగనున్నది. ఈ 3వసారి వచ్చు యుద్ధము కూడా బహుధాన్యనామ సంవత్సరమే అవుతున్నట్లున్నది. కనుక 1998 సంవత్సరమందు 3వ ప్రపంచ యుద్ధము జరుగునని కాలజ్ఞాన వాక్యము. పెన్నా నదీ తీరాన
చెన్నూరు గ్రామం నీటిపాలయ్యేను. కలిపురుషుడు కిరాతకులను దుర్మార్గులను తన ఖడ్గముతో నరికి పారవేయును. గర్వాంధులు కాలజ్ఞానమును నమ్మక బూటకమని భావించి పెడదార్లు పట్టి దిక్కులేకపోయేరు. దొంగ సాధువులు, మా మతమే గొప్పదని బోధించువారు, లంచగొండులు ప్రజల చేతనే పరువు ప్రతిష్టలు ప్రాణాలు పోగొట్టుకునేరు. బహుధాన్యనామ సంవత్సరం నుండి విక్రమనామ సంవత్సరం లోపల విపరీత యుద్ధాలు జరుగును. భావనామ సంవత్సరం నుండి యువనామ సంవత్సరం మధ్యన ఇతర దేశములు అతివృష్టిచే పీడించబడేను. బహుప్రళయములు జరిగేను. కుల మత భేదాలు తొలగిపోయేను. పల్నాటి సీమ కలహాలతో ప్రజలు ఆకులు మేసేరు. సిద్దిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు. అద్దంకిలో బేద గొల్లవాని ఇంట బుద్ధునంతటి వాడు పుట్టేను. భవిష్యత్తు చెప్పేను. భక్తులందరకు సత్యవంతులకు నిలువ నీడ లేకుండేను. మీసాలు లేకుండా మగవారు తిరిగేరు. మారెమ్మ, ఆటలమ్మ, స్ఫోటకమ్మలు మనుజులను మంట కలిపేరు. కోనసీమలో సుఖవ్యాధులు ప్రబలి కంపించేరు. ప్రమాదినామ సంవత్సరాన వాంతులు విరేచనాలచే మనుషులు మరణించేరు. వీరభోగ వసంతరాయలు వచ్చు సమయాన అంగనలు ఆడిపాడేరు. గ్రద్ద ముక్కుకు చిక్కిన మాంసపు ముక్కను కాకులు తన్నుకుపోయే కాలం వచ్చేను. అనగా శ్రమ ఒకరిది, ఫలితము వేరొకరిది అని అర్థం. మధుర, తంజావూరు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగి నేల రాలేను. హంపి, విరూపాక్షి మధ్య నగరాలలో అగ్నివర్షం కురిసి 14 గ్రామాలు పతనమయ్యేను. భూమి వణకిపోయేను. మాయలాడులు, కిలాడీలు, ధూర్తులు, తప్పుడు నడతలు పెరిగిపోయేను. కుంభకోణంలో గోవధ జరిగేను. కొల్లాపురి కొల్లబడేను. కంభాపురం చెరువులో పొన్న చెట్లు పుట్టేను. భూమి అదిరిపడేను. 7 ఊర్లకు ఒక ఊరు మాత్రమే మిగిలేను. 7 దొడ్లకు ఒక దొడ్డి మాత్రమే మిగిలేను. నా మాట నిత్యము సత్యమై నిలచేను. తాడిపర్తిలో మేక మనిషి రూపమున వచ్చి మాటలాడేను. మైసూరులో చాముండేశ్వరీదేవి నాట్యమాడేను. వాయువరసలు మాయమయ్యేను. కందుకూరులో స్త్రీ పురుష రూపము ధరించి స్త్రీని వివాహమాడి సంతానము పొందేను. సంగీతము విస్తారమయ్యేను. నీచగుణాల వారు నాయకులయ్యేరు. మంచివారి మాటలు పెడచెవిన పెట్టేరు. మాలా మాదిగలు భూపాలురయ్యేరు. మేలు కీడయ్యేను, కీడు మేలయ్యేను. తారతమ్యాలు తొలగి మద్యము మంచినీటి చందాన స్త్రీ పురుషులు సేవించేరు. లోకాలు అల్లకల్లోలమయ్యేను. భూదేవి తల్లడిల్లగా భూభారము తీర్ప నేనవతరించేను. ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు పరమశివుడు వీరభోగ వసంతరాయలకు పాశుపదాస్త్రమిచ్చి పంపేను. 2003వ సంవత్సరంలో నవంబరు నెలలో ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించును. కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను. భూమిపై యుద్ధాలు ప్రళయాలు శాంతించేను. పెనుగొండ వద్ద 16 చేతులతో శక్తి ఆవహించేను. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. ప్రజలు ఆకలిచే అరచి నీరు లేక గాలి రాక చచ్చేరు. పశువులు చూడడానికి కరువయ్యేను. ఆకాశాన కొండంత నక్షత్రం పుట్టేను. అది చూచి అనేకులు మరణించేరు. నందికొండకు ఉత్తరాన ఒక బిళంలో వికృతాకారులైన మనుజులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు పుట్టేను. లింగాపురం వద్ద ఒక శక్తి పుట్టి ఊరూరా నాట్యమాడేరు. జలప్రళయములు వచ్చి లక్షలాది జనులు చచ్చేరు. వృక్షములు కొమ్మలు పట్టుకొని
ప్రేతములు వ్రేళ్లాడబడేను. ఒక గ్రోతిలో వందలాది శవాలు మూతబడేను. అమెరికా దేశాన భూకంపాలు వచ్చి రాజభవనాలు కూలిపోవును. జననష్టం కలుగును. కాశీ గంగా పొంగి వేలాది గ్రామాలు నాశనమయ్యేను. త్రివేణి సంగమాన వరదలు పెరిగి 10,024 ఇండ్లు నాశనమయ్యేను. 2,077 మంది దాదాపుగా మరణించేరు. టర్కీ దేశంలో సుడిగాలి ప్రబలమై దేశమంతా ఊడ్చుకుపోయేను. భాద్రమాసాన మత్స్యదేశమునందు 4వ జామున భద్రకాళి వచ్చి 40 ఊళ్లను నాశనం చేసేను. కోటప్ప కొండలో కొంగ మాట్లాడేను. కోడుమూరు కొల్లబడేను. 5 రకాల గాలులు వీచేను. కంచి ఆలంపురంలో 7 ఊర్లు విపరీతాలు పుట్టేను. కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమట్లు కులభ్రష్టులయ్యేరు. గొప్ప పట్టణాలు కొల్లగొట్టేరు. కురుకొండ ఆంజనేయుడు అంతకంతకు పెరిగిపోయేను. ఓరుగల్లులో నిధులు దొరికేను. విశ్వనాథునికి పూజలు జరిగేను. కటకంలో విపరీత ధనం దొరికేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. మహిలోన మహిమలు చాలా పుట్టేను. కొల్లాపురం వద్ద 72 కోట్ల ధనం బయటపడేను. పాతాళగంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలెగసేను. బండి ఆత్మకూరు భస్మమయ్యేను. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను. గొల్లవారికి శివాలు పుట్టేను. గంగా గయలో పిండాలు పెట్టేరు. ఆకాశము నుండి రాకాసులు వచ్చి అందరినీ భయపెట్టేరు. ఆనెగుందివారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టి అతాకుతలమయ్యేను. నంది కడుపున నరుల పేర్లతో చీటీలు వచ్చేను. కోయలసీమలో కొల్లగొట్టేరు. వినుకొండ వింతలపాలయ్యేను. పేదసాలూరులో వింత వింత కూతలు పుట్టేను. పాతకోట పట్టణమయ్యేను. ఆత్మకూరు అంతరించేను. మైదుకూరు వారు మట్టిలో కలసేరు. గ్రామసీమలు పట్నాలు నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చు పెరిగేను. కాసులకై ఖూనీలు చేసేరు. జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజలు గుంపులు గుంపులుగా ఆనెగుందెకు వచ్చేరు. ఆర్కాటు వారు అవనిలో కలసిపోయేరు. అరవలు కన్నడులు అడవుల పాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవట తిన్నెలలో గంగా ప్రవాహము పొంగి పొరలేను. యుద్ధాలలో మరణించిన వారి భార్యలకు భర్నాతి ఇచ్చేరు. సిపాయిల రక్తం బొడ్డులోతు ప్రవహించేను. పాణ్యంలో శివాలయాన వీణ ఢమరుక ధ్వనులు వినిపించేను. వృశ్చిక రాశియందు గురువు సంచరించేను. దేశమంతటా వర్షాలు పడి ప్రజలు సుఖించేరు. 2006వ సంవత్సరం ఇది జరిగేను. చిత్రకూటంలో చిత్ర విచిత్రాలు జరిగి పెద్దలు చిన్నలు కొట్టుక చచ్చేరు. గురులింగ జంగాలు గ్రుడ్డి కుక్కల వలె తగవులాడేరు. శీలవంతులను చింత చెట్లకు కట్టేసి చింత మెలికలతో కొట్టుచూ ఎక్కడుంది శీలము చూపుమని హింసించేరు. బ్రాహ్మణులు నియమనిష్టలు మాని సందుగొందుల దూరి ఎక్కడివారక్కడ సమసిపోయేరు. ఎల్లమ్మ దేవత గంగమ్మ దేవతలకు మేకపోతులు నరికి ఆ మాంసము తినుటకు ముందు మత్తు పానీయంబులు త్రాగి ఒకరినొకరు కొరడాలతో కొట్టుక చచ్చేరు. యాగంటి బసవన్న నా రాకకు ముందుగా పైకి లేచి కాలు దువ్వి లింగాల గట్టుకు చేరి రాళ్లు మృంగి రంకేసేను. భూమి ఆకాశములు దద్దరిల్లేను. అనేకులు మరణించేరు.
యాగంటి కొండపై పెద్ద పెద్ద వజ్రాలు దొరికేను. కందర్పకొండ గుహలో ఆడవారు ప్రాణభయంతో దాగేరు. నమ్మిన వారిని శ్రీహరి కాపాడేను. కావేరీ నది విస్తృతంగా పారేను. కామాక్షీదేవి కన్నులు తెరిచి అందరినీ మాటలాడేను. పౌర్ణమి రోజున అమావాస్య వచ్చేను. విధువలు పసుపు కుంకుమలు ధరించి పుణ్యకార్యాలకు ముందుగా వచ్చేరు. చుండూరు వద్ద వింత సుడిగాలి పుట్టి ఇంటి పైకప్పు ఊడి నేలపైబడి అందరూ మరణించిపోయేరు. దేశాలు అన్యోన్యముతో మెలగక కలహములు పుట్టి శ్రీమన్నారాయణ అవతారుడనైన నేను అవతరించెదను. మహావేగవంతమైన గాలులు పుట్టి భయంకరమైన ధ్వనులు వినిపించేను. ఎక్కడో ఎవరో ఏడ్చినట్లు వినిపించును. యవ్వన ప్రాయముననున్న వారికి శక్తి నశించి సత్తువ లేక నడవడానికి కూడా కాళ్ళు రాక ఒక మూల కూర్చుండేరు. సత్యసంధులు నిలిచేరు. మార్గశిర అష్టమి ముందుగా శుద్ధ సువర్ణ రూపమున జన్మించి వచ్చుచున్నాను. ఖరనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి నాటికే ప్రజానష్టమై ఉండేను. ఖరనామ సంవత్సరం 2013లో వస్తుంది. నా మహిమలు జనులు అధికంగా కొనియాడారు. ఏనుగులు గుర్రాలు అవయవంబుల నుండి రక్తము కారేను. ఆకాశము నుండి అగ్నివర్షము పడేను. నిప్పులు ఆరడానికి రక్తవర్షం కురిసేను. వాతావరణ కాలుష్యం పూర్తిగా చెడిపోయేను. ఆయుధాలు హద్దులు మీరేను. స్నేహభావనలు లేక పుట్టుకు చచ్చేరు. వీటిని చూచి చూడనట్లు మౌనంగా ఉన్నవారు మితభాషి మొదలైన వారు మంచివారు మిగిలేరు. నా సాక్షాత్కారము వారికి మాత్రమే కలిగేను. పాపాలు పెరిగి యుద్ధాలు జరిగి నరజాతి నశించేను. చచ్చిన వారిని చూచి ఏడ్చేవారు లేక యోగక్షేమములు తెలియక అధోగతి పాలయ్యేరు. జనుల మొర వినే ప్రభువులే కరువయ్యేరు. 360 రోగాలు పుట్టుకొచ్చేను. వైద్యులకు అంతుపట్టక అంతరించేను. ఒకే రోజున 16 పట్టణాలు ధ్వంసమయ్యేను. ఆడవారి గాజు పూసలు గడగడా వణికేను. ఒక్క మగవానికి 13 మంది స్త్రీలు వెంటబడి తరుముకొచ్చేరు. మగవారి శక్తి నశించేను. ఆడవారి శక్తి విపరీతమయ్యేను. హిమాలయ పర్వతాన ఉన్న పరశువేది కందిమల్లాయ పల్లెకు చేరేను. నవగ్రహాలు నడక మారేను. కాలాలు మారిపోయేను. సూర్యచంద్రులు గతులు తప్పేరు. కందిమల్లాయపల్లి 12ఆమడ పట్టణమయ్యేను. నవరత్నాలతో నగిషీలతో నా మఠము వెలిగిపోయేను. కాలజ్ఞానం కమనీయమయ్యేను. ఇతర దేశాలకు వెళ్ళిన వారు, ఇతర మతాలను చేరినవారు, వర్ణశంకరులు, లంచగొండులు, సువర్ణస్థేయులు, ఆడవారి సంపాదనపై ఆధారపడి బతికినవారు దినదినము మనశ్శాంతి లేక మరణించేరు. ఆవురావురున అధర్మము పుట్టుకొచ్చేను. మానవత్వము లేక మంచి మనుషులు కరువయ్యేరు. 3 తోకచుక్కలు తూర్పున కానవచ్చేను. అప్పుడు వడగండ్ల వాన కురిసి పిడుగులు పడి పెళఫళార్భాటాలతో మెరుపులు మెరిసేను. ప్రపంచమందు 84 లక్షల జీవరాశులు ముహూర్త కాలము మాటలు రాక అయోమయములో వణికిపోయేను. 2012వ సంవత్సరం దాకా కరువు కాటకములు సంభవిస్తాయి. ప్రపంచ జనాభాలో 1/7 జనాభా మాత్రమే ఉంటారు. అనంతరం 22 సంవత్సరాలకు అనగా 2034కు జనాభా తగ్గిపోతుంది. భూసారం పెరుగుతుంది. పాడి పంటలు అధికమవుతాయి. పోక చెక్క ఇచ్చిన వారికి పుట్టెడు బియ్యం లభిస్తుంది. 2012, 2013 సంవత్సరాల మధ్యన బావులు, చెరువులు, నదులు ఎండిపోయి కరువు తాండవించేను. బెజవాడ
ఇంద్రకీలాద్రి పర్వతాన 9 మూరల స్త్రీలు పుట్టుకొచ్చేరు, పాపులను చంపేరు. పల్నాటి సీమలో భద్రకాళి వచ్చి భళిభళీ అని పొగరుబోతులను నమిలి మృంగేను. తిరుపతి కొండపైన ఒక ధూమకేతువు పుట్టి ఆకాశము నుండి పాతాళానికి స్నానము చేయుటకై వెళ్ళేను. అది చూచి జనులు అంతరించేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరిసి ఎండ వెన్నెల ఒకటయ్యేను. అప్పుడు బెంగుళూరునందు గొప్ప చిత్రం పుట్టి ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు మొదలగునవి పాడయ్యేను. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమే ధీరవురి వనరుగ త్రికూట భ్రూమధ్యమందున్న వడెవ్వడు చూడరూరి. ఆలు 8 అక్షరములకును మూలకరుడెవ్వడు చూడు. ఆకారమున చిలుక హంసతో గూడుకొని ఆడిస్తూ ఉన్నాడు చూడు. కఖాలు 12 పర్వములు చేసి కన్ను మూసుక చూడరురి. కలరేకులైదున కాంతాయొకటున్నది కరకంఠుడెరుగురవురి. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమే. హరి ఓం. బ్రహ్మంగారు చరిత్ర ఇలా రాశారు. జ్యేష్ఠ శుద్ధ విదియనాడు వర్షం పడి అందులో 4 నిలువుల ఆజానుబాహువులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులకు 7 అడుగులుండేను. వారిని చూచి మానవులు ప్రాణభయంతో పారిపోయేరు. మంగళగిరిలో మాయవాదులు అనే వైష్ణవులు విరోధంతో కొట్టుక చచ్చేరు. మలయాళ దేశాన మందపాలుడు మాటలాడేను. మాచర్ల చెన్నకేశవస్వామి మహిమలు అంతరించేను. నడిరేయి గ్రామాదులలో గణగణాం అను ఘంటారవములు, శంఖనాదములు వినిపించేను. శంఖ చక్రాలతోనే గాక అనేక చిత్ర విచిత్రాలుగా ఉదయగిరి శిఖరాన నిలిచేను. నందికొండలో 120 గుర్రాలు, వికృతములైన మనుషులు పుట్టుకొచ్చేను. సూర్యమండలము నుండి ఓంకారము పుట్టేను. ఉత్తరాదిన ఒక మర్రి చెట్టు తొర్రలో నుండి ఒక మహాత్ముడు నెత్తిన 2 కొమ్ములతో బయటకు వచ్చి మర్రిమాను 2 చీలికలై పడిపోవును. దేశములో ప్రతి చోటికి వచ్చి నేనే భగవంతుడను, నన్ను పూజింపుడని ఆజ్ఞాపించేను. పడమటి దేశమున చింతమాను తొర్ర నుండి ఒక దిగంబరుడు వచ్చేను. అప్పుడు మక్కా మసీదు నుండి ఒక వరాహము పుట్టుకొచ్చేను. వారిలో వారు కొట్టుకు చచ్చేరు. ఆ కలహాలు ఆరక దేశమంతటా విజృంభించేను. లక్షల కొలది జనులు చచ్చేరు. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన ఒక వైష్ణవుడు పుట్టి భూమి మీద శివా అను వాక్యము 8 ఘడియలు లేకుండా చేసేను. లోక రక్షకుడు విష్ణువయుండగా ఎక్కడి శివుడు ఎక్కడి బ్రహ్మ అని వాదించేను. శైవులకు వైష్ణవులకు తర్కము జరిగేను. ఈ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళగంగా విష్ణు పాదోదకమని వైష్ణవులు, కాదు శివ పాదోదకమని శైవులు వాదులాడేరు. ఋషులు పెద్దలుగా వచ్చేరు. గంగ ఎవరిదో వారు ముందుగా తీసుకుని పోవుడని వారు పలికేరు.
ఆ సమయాన విష్ణు భక్తులు ఈ గంగ మాదేనని ఊర్ధ్వపుండ్రములతో పాతాళగంగలోనికి దిగేరు. అంత పాతాళగంగ అదృశ్యమయ్యేను. శివభక్తులు విష్ణు భక్తులను హేళన చేసి శరీరమంతా విభూతి పూసుకుని హర హర మహాదేవ శంభో శంకర అని గంగలో దిగేరు. పాతాళగంగ ఉత్తరాన పెళఫళ ధ్వనులతో ఓం ఓం అను శబ్దములు పుట్టేను. పాతాళగంగ ఉప్పొంగి పొరలుతూ వచ్చేను. బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగునంటేను. ధరణి తల్లకిందులయ్యేను. దొమ్మరులు దొరలయ్యేరు. దొడ్డవారు తొలగిపోయేరు. నా మాట సత్యమని నమ్మినవారు నిలచేరు. నమ్మనివారు మోగ చెవుడు గ్రుడ్డివారై గుంపులు గుంపులుగా చచ్చేరు. కాలజ్ఞానము బ్రహ్మంగారు ఇంకా చక్కగా వ్రాశారు, వినండి. అష్టాదశ వర్ణముల వారు మధ్యమాంసాదులు తిని మధోన్మత్తులై మంచిని మరచి క్రూరత్వముతో నడిచేరు. గరిమరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమయ్యేను. ఆమె ఆవుల మంద అణగిపోయేను. పడతులకు పతిభక్తి లేకుండా పరుల పాలయ్యేరు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు గరిమరెడ్డి అచ్చమ్మ కట్టించిన శివాలయంలో శివలింగానికి నిత్యమూ పూజలు జరిగేను. భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరిపోతులకే గాని మాకెందుకని వితండంగా వాదించేరు. నా భక్తులు జ్యోతిలాగా వెలుగొందేరు. కాశీలో ఘనమైన భక్తులుండేరు. జితేంద్రియులు జానెడు కత్తిచే ప్రాణాలు విడిచేరు. అడవుల్లో మంటలు పుట్టి సజీవ దహనమయ్యేరు. గాలి కరువయ్యేను. ఒక ఆవుకు 5 శిరస్సుల దూడ పుట్టేను. రారాజులు గడ్డాలు బల్లజడలు వింత వింతలుగా ధరించేరు. నాచే చెప్పబడిన ద్వాదశాక్షరీ మంత్రమును 12,000 జపించిన వారికి స్వప్నమందు నేను కనిపించేను. చెన్నపట్టణంలో 7 ఏండ్ల బాలికకు ఒక శిశువు పుట్టేను. ఆ బిడ్డకు 4 చేతులు 3 కాళ్ళు శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 దినములు బ్రతికి శ్రీ వీరభోగ వసంతరాయలు కొల్లాపురము నుండి వీరభటులతో ధర్మ సంస్థాపనకు వచ్చుచున్నాడని చెప్పి 23వ రోజున మరణించేను. కఠిన పాషాణమైన రాళ్ళు యంత్రాంగముల వలన సమసిపోయేను. పరభాషలు నేర్చుకుని సంప్రదాయము మరిచి పూర్వజ్ఞానము తెలియక యముని పాలయ్యేరు. రెట్టాల చెరువు కింద రేచుకుక్కలు పుట్టేను. ఉత్పాతములు ఎక్కువయ్యేను. వినాయకుడు ఏడ్చేను. గండికోటలోని మగవారు కొట్టుక చచ్చేరు. వారి భార్యలు విధువలై కర్నూలు చేరేరు. పల్నాడులో పెద్దలు కరువయ్యేరు. పిల్లలు రాజ్యమేలేరు. తల్లిదండ్రులకు అన్నము పెడితే మనకొచ్చిన లాభమేమి అని వారిని నిలువునా పాతిపెట్టేరు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నట్లుగా ధర్మంగా కష్టపడేవాడు, కృషి చేయువాడు ఎన్నడూ చెడిపోడు. సమర్థుడు అవకాశం కోసం ఎదురు చూడడు. ఆ అవకాశాన్ని తన చుట్టూ తిరిగేలా మలుచుకుంటాడు. దీనినే కృషి అంటారు. జపతో నాస్తి పాతకం. జప తపముల వలన కృషితో పాటు వివేకము, విజ్ఞానము, నిశ్చలతత్వము, నియమనిష్టలు, పెద్దరికము మొదలగు సాధులక్షణాలు వస్తాయి. వారు ఏ పని చేసినా 10 మంది ఇష్టపడతారు. లోకము మెచ్చును, దేవుడూ మెచ్చును. కనుక ఇట్టి వారికి పాతకములు అంటవు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 10 నిమిషాలైనా దైవారాధన చెయ్యాలి. ఇంకొక మాట, పితృకర్మలు ప్రతి ఒక్కరూ పూర్తి చెయ్యాలి. అంటే మరణించిన వారికి కర్మక్రియలు, శ్రాద్ధాలు విడిచిపెట్టాలి. తద్దినాలు చెయ్యాలి. అలా చేసినట్లయితే
పరలోకాన ఉన్నవారి ఆకలి దప్పులు తీరి ఆనందంతో నా వాళ్ళు 7 తరాలు సుఖంగా సంతోషంగా ఉండాలని దీవిస్తారు. వారి పేరిట దానధర్మాలు, అన్నదానం, దైవారాధన ఇలాంటి పనులు పెద్దల పేరిట చేయడం మన ధర్మం. అదే మనల్ని కాపాడుతుంది. ఈ కలియుగాన మానవులు ఈ కార్యక్రమములు చేయరు అని కాలజ్ఞాన వాక్యములు. 2014లో నందన సంవత్సరం వస్తుంది. అప్పుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోయేను. ఉత్తర దేశమున కలహాలు పుట్టి కత్తులతో కొట్టుకు చచ్చేరు. ఆనందనామ సంవత్సరం బహుళ అష్టమి నాడు శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబతో కలిసి వింధ్య పర్వతానికి వచ్చేను. విజయనామ సంవత్సరాన అనగా 2014లో నేను విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యకును పెళ్లి చేసుకుని పట్టాభిషక్తుడనయ్యదను. అయోనిజాత సంభూతుడైన నేను యోగులను, సిద్ధులను, సాధులను, అవధూతలను, పరమహంసాది భక్తులను వెంటబెట్టుకొని వచ్చెదను. శ్రేష్ఠులైన భక్తులను 108 వర్షములు పాలించెదను. తదుపరి నా వంశం వారు 1000 సంవత్సరాలు పాలించేరు. ఇది సత్యం. అప్పటికి చిల్లర మతాలు సమసిపోయేను. నా మతము వారు స్థిరపడేరు. కనుక కలియుగం 5018 సంవత్సరాలకు 7ంట 1 ఊరు మాత్రమే మిగిలేను. నా కాలజ్ఞానము చదివిన వారికి, విని ఆచరించిన వారికి, నా భక్తులను నేను నిరంతరము రక్షించెదను. నా మాట సత్యం. ఇందుకు తప్పితే హీనజాతి వారింట పుట్టేను. వీరభోగ వసంతరాయల ఆగమనం ఇలా ఉంది. విజయనామ సంవత్సరం అనగా 2016వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనమిచ్చి ధర్మ పరిపాలనము చేయుటకు ప్రారంభించెదను. ఈ లోపున సగము పాపాత్ములు నశించిపోయేరు. అంగీరసే మధుమాసే నవమ్యాం శుక్లపక్షరే భానువారే చయామ్యార్థం వీరభోజా సముద్భవం. అంగీరసనామ సంవత్సరము శుక్లపక్షంలో 1992వ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి ఆదివారం అనగా శ్రీరామనవమి నాడు కర్ణాటక దేశమున శంబళ అను గ్రామమున నేను అవతరించేను. అనేక మంది భక్తులను వెంటబెట్టుకుని 1008 సంవత్సరములు పాలించుటకై వీరభోగ వసంతరాయులనై నేను వచ్చుచరికి కానున్న పనులెల్లా కనురెప్పపాటున జరిగేను. అనగా రాత్రి పడుకొని తెల్లవారేసరికి జరగవలసినవన్నీ జరిగిపోతాయి. ప్రతి ప్రళయము రాత్రివేళనే జరిగిపోతుంది అని అర్థం. ధర్మము పాటించువారు నా భక్తులు ఒత్తులై నిలచేరు. అనంత జన్మ పాపజ్ఞం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం శుభదావహం ఆనందం అమితైశ్వర్యం. అనంత జన్మాలలో చేసిన పాపము నా భక్తులైన వారికి అంటదు. సంపదతో, స్థిర చరాస్తులతో ఆనందం అనుభవింతురు. నన్ను ధ్యానించు వారికి గోదానము, భూదానము, కన్యాదానము, అన్నదానం చేసిన ఫలితం లభించును. భక్తి మార్గము మధురాతి మధురం. దానిని అనుసరించిన వారికి ఎటువంటి చింతలు ఉండవు. ఈ ఆడియో సీడీల ద్వారా బ్రహ్మంగారి మాటలు వింటున్నారు. ఇప్పుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆత్మబోధలు విందాం. భక్తులారా, ఈ చరాచర సృష్టిలో జీవరాశులు 84 లక్షలు. అంటే ఆకాశములో ఎగిరే పక్షులు, జలచరములు, క్రిమికీటకాదులు మొదలగునవి. జాతస్య మరణం ధ్రువం
ధ్రువశ్చ మరణం జాతః. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్లీ జన్మించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. ఈ జగత్తులో అనగా జ అంటే జన్మించుట, గ అంటే గతించుట అని అర్థం. దీనినే జగత్తు అంటారు. అలాంటి ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. సత్యము, ధర్మము వాంఛితముగా పరిమితముగా జీవించిన వారు నన్ను చేరుకుందురు, ఆనందమనుభవింతురు. ముక్తి అనగా జనన మరణాలు లేకుండా స్వామిలో లీనమై నిరంతరము స్వామి పాదాల చింత నిశ్చింతగా నిర్మలంగా అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామి దగ్గర ఉండటాన్నే ముక్తి అంటారు. ఈ ముక్తి ఎలా సంపాదించవచ్చు అంటే తల్లిదండ్రి మీద భక్తి, గురువులయందు అనురక్తి, భగవంతునిపై ప్రపత్తి కలిగి వేద పఠనము లేదా శ్రవణము, క్షమాగుణం వలన, దాన ధర్మాదుల వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించేటప్పుడు భక్తి కలుగుతుంది. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షమును పొందగలడు. కాని ప్రస్తుతము మానవులు ఈ విషయాలు మరచి శరీర వాంఛలే శాశ్వతమని భ్రమపడుతున్నాడు. ఇది శుద్ధ అసత్యము. ఇదే సర్వమని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం తెలుసుకుందాం. మానవ జీవితం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరములు జీవించగలమా? జీవించిన ఎంతకాలం భగవంతుని కొరకు కాలాన్ని వ్యక్తపరచగలం, పూజా కార్యక్రమాలు చేయగలం. 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు రాత్రిపూట నిద్రలో గతించిపోతుంది. ఇంకా పగలు. ఈ పగటిపూట పసితనములో కొంతకాలము, యవ్వనంలో మరికొంతకాలము, భార్యా పిల్లల వలన ఇంకొంతకాలము గతించిపోతుంది. ఇలా మానవుని జీవితం ఆశాపాశాలతో దాదాపుగా 94 సంవత్సరాలు నిండిపోతాయి. ఇక మిగిలింది 6 సంవత్సరాలు. ఈ 6 ఏళ్లలో 6 తరాల వారు నేను సంపాదించిన సంపాదనతోనే సుఖంగా జీవించాలి అనే ఆశ ఆ మానవుని వెంటాడుతూ ఉంటుంది. కనీసం భగవంతుని 10 నిమిషాలైనా ప్రార్థించే తీరిక లేక, మనసు నిలకడలేక కుక్కలు చింపిన విస్తరలాగా బ్రతుకు నాశనం చేసుకుంటారు. అందుకనే మానవులు పసితనము నుండి జీవమున్నంత వరకు ఇతరుల సుఖం కోసం కష్టపడినా మన కోసం కొంతసేపు భగవద్ధ్యానం చేయడం శ్రేష్టము. అది మనకు ఆధారము. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు మరోకండి. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్ధం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. తల్లి, తండ్రి, బంధువులు, సోదరులు అందరూ ఏదో ఒక రోజున మరణించక తప్పదు. అటువంటి వారిని చూసి కూడా ఏమాత్రమూ తెలుసుకోకుండా అజ్ఞానముతో దుఃఖములో మునిగిపోతారు. తిరిగి మనకు ఆ పరిస్థితి రానట్లుగా బాధపడతాము. దానివలన లాభం లేదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః, సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. మానవులు తల్లి గర్భం నుండి పుట్టగానే ఏడుస్తూ పుడుతున్నారు. ఆ తరువాత గురువుల వద్ద చదువు రాక దెబ్బలు తిని ఏడుస్తున్నారు. ఆ తరువాత ఉద్యోగం రాక ఏడుస్తున్నారు. వచ్చిన తరువాత సంసారం వీదలేక ఏడుస్తున్నారు.
చచ్చేటప్పుడు ప్రాణాలు పోక రాక ఏడుస్తున్నారు. నీకు నిజమైన సంతోషమేది? ఆ సంతోషం కేవలం ధ్యానం వల్ల, భగవద్దర్శన ప్రార్థనల చేతనే సంప్రాప్తిస్తుంది. కనుక ప్రతిరోజు ఒక అరగంటైనా దైవ ప్రార్థన చేసి తరించండి. నన్ను నమ్మువారికి ఏ చింత లేక నిశ్చింతగా నిర్మలంగా జీవితం సాగిపోతుంది. భోగములతో మునిగి తేలువారికి రోగములు తప్పవు. అందమైన వారికి ముసలితనముతో భయము, బలవంతునకు శత్రువుల వలన భయము, శాస్త్రజ్ఞునకు వాదన వలన భయము, గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు. ఇతర భయములతో జీవించువారి జన్మ నరకముతో సమానము. మనిషిగా పుట్టి మనిషిని నమ్ముకొని జీవించుట అధముడి లక్షణం. నా భక్తులకు అటువంటి భయముండదు. సత్యమునే పలుకుతూ ధర్మంగా నడుచుకుంటూ పరులకు ఉపకారం చేయువారికి ఏ భయమూ ఉండదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి మాటలు నిత్యమూ సత్యమని నమ్మి సేవించి తరించండి. సాంద్ర సింధు వేదే వీరబ్రహ్మ గురుయంత్ర సహిత నిత్యం నామ పారాయణార్చన యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణ పతిత పావనః. అనగా కాలజ్ఞానమును బ్రహ్మంగారు యంత్రమును నిత్యము పఠించువారికి ఏ భయము ఉండదు. ద్వాదశాక్షరి మంత్రం వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః అను ద్వాదశాక్షరి మంత్రమును ఎవరు భక్తిగా ధ్యానించగలరో వారికి నా అనుగ్రహం చేత సుఖము, శాంతము, సౌఖ్యము, ఆరోగ్యము, పూర్ణాయుర్ధాయము కలుగును. నా అనుగ్రహం కలుగును. మీరందరూ స్వామి పూజలు సోమవారం ప్రతిరోజున ప్రారంభించండి. ఇహపర సాయుధ్యమును పొందండి. ప్రతి సంవత్సరం మే నెల బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది. కడప పట్టణం నుండి బ్రహ్మంగారి మఠానికి బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మంగారి మఠమును, స్వామి జీవ సమాధిని జీవితములో ఒక్కసారైనా చూచి తరించండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి వచన కాలజ్ఞానం 2 భాగాలుగా ఆడియో సీడీల ద్వారా విన్నందుకు ధన్యవాదములు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు తపదిదిగో గురుని వాక్యము తప్పుదోవను పోవువారల చప్పరించి మృంగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు. ముప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గొలుసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళలో మరి గుప్పు గుప్పున దాటి 7 గుర్ర పడగులు ఏరుపడును. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. కేక వేసియు ప్రాణమిడిచేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేను. ఆకాశము ఎర్రనవును అరుమతములు ఒక్కటవును లోకమందు జనులు అందరు నీరు నిప్పున మునిగి
విరిగిపోదురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు హగలు విడిచి పొగలు దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమచేరు భుగులు భుగులు ధ్వనులు మింట పుట్టి ఏగిన పిమ్మటాను దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు పాతకూలు మంట కలసేరు పుణ్యాత్ములైన సాధువులు సంతసించేరు భూమి మీద ధూమధాములు పుట్టి పెరిగిన పిమ్మటాను రామరామాయనని వారులు రాలిపోదురు నిక్కముగను చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితి బ్రతుక నేర్చేరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు జూచిన యముని పురికే నడువమందురు భూతలంబున నిట్టి వింతలు పుట్టి ఎణగిన పిమ్మటాను నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజముగా నిలకడ మీదను చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు ముందు వెనుకలుగానకున్నారు మూర్ఖులయ్యి భూమిలో ముందు తెలియకున్నారు కొండకోవతో పిన్న పెద్దని కన్నుగానక గర్వములచే ముందె మేళములాడు వారిని బంధుగా గోతురక్కడ చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు కీడులైనను కూడనందురు వనగూడినప్పుడు ఏడదూచిన వాడు కొందురు వెడుకతో పోతులూరి విరభోగ వసంతరాయులు ఏడు దీవులు ఏకచక్రము నేలును బ్రహ్మాండమంతయు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితి బ్రతుక నేర్చేరు ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హరి ఓం శాంతి శాంతి శాంతి